ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు. వాలంటీర్లకిచ్చిన హామీలు నెరవేర్చాలన్న మాజీ మంత్రి కన్నబాబు. గంగపుత్రులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పోస్ట్. మతాన్ని కించపరుస్తూ మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు. మెడికల్ కాలేజీలపై సమాధానం చెప్తున్న సమయంలో కాంట్రవర్సీ. మంత్రి సత్యకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. పీఎస్సీ చైర్మన్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బలపరిచిన ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని ప్రభుత్వం చెబుతోంది. కూటమి సర్కార్ చెప్పే మాటలపై విశ్వాసం లేదు. పార్లమెంట్లో గళమెత్తుతామన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సెంటిమెంట్తో కూడిన అంశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలని విధుల బహిష్కరణ. కూటమి ప్రభుత్వంపై కర్నూలులో విద్యార్థి సంఘాల ఆగ్రహం. అఘాయిత్యాలు పెరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆందోళన. గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ సమావేశం రసాభాస. పదవులు ఇవ్వాలని మహేష్ గౌడ్ ను ప్రశ్నించిన నేతలు కొత్తవారికిస్తూ తమకెందుకివ్వరని ఫైర్. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటాం. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీదారులు చూస్తున్నారన్న డిప్యూటీ సీఎం భట్టి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో అంటుకున్న ఇళ్లు, 15 లక్షల ఆస్తి నష్టం. శ్రీకాకుళం జిల్లా పలాసలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ స్థల పరిశీలన. అధికారులతో కలిసి స్థలాన్ని సందర్శించిన కేంద్ర బృందం. భూపాల్పల్లిలో భూ నిర్వాసితుల ఆందోళన. కాకతీయ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పనులు అడ్డుకుని ధర్నా. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన. అనకాపల్లి జిల్లా పిసినికాడ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరికి తీవ్ర గాయాలు. ఖమ్మం పోలీస్ గ్రౌండ్స్ లో పాసింగ్ అవుట్ పరేడ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి. మహబూబాబాద్ లో పోలీసుల కవాతు. శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధాని మోదీ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపణ. యుక్రెయిన్ దూకుడుపై రష్యా ప్రతీకార దాడులు. తొలిసారి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిన రష్యా. రష్యా యుక్రెయిన్ భీకర పోరు వేళ ఆసక్తికర పరిణామం. రష్యా దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన యుక్రెయిన్ ఆర్థిక బాసటగా నిలిచేందుకు అమెరికా అడుగులు. యాంటీ ట్రస్ట్ దావాల ముప్పును ఎదుర్కోవడానికి ఉద్యోగులకు గూగుల్ సూచనలు. వ్యంగ్యం, ఊహాగానాలకు దూరంగా ఉంటూ హాట్ టాపిక్స్ గురించి రాసే ముందు ఆలోచించాలని వెల్లడి. వరుసగా 4వ రోజు పెరిగిన బంగారం. 10 గ్రాముల పసిడిపై 300 రూపాయల పెరుగుదల. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 400, నిఫ్టీ 160 పాయింట్లకు పైగా లాస్.